బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి రావటానికి ఓట్లు దొంగలించారనే మాట రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా నిరూపిస్తే ఇది వాస్తవం తప్పిదం జరిగిందని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతా ఉంది. అసలు తప్పే జరగలేని చెప్తా ఉంది. ఒక్క ఇంట్లో 49 ఓట్లు ఉండొచ్చునా? ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో. బాంబేలో అలాంటి సంఘటన జరిగింది. నిన్న కరీంనగర్ లో మా అధ్యక్షుడు చూపించినాడు. ఒక టిన్ షేక్ ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి. అందుకే మిత్రులారా, నిన్న చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీల ఎన్నిక పట్ల మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ 8 మంది ఎంపీలు ఓట్లు దొంగలించే గెలిచారని కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను. కారణం, ఓట్లు దొంగలించే సంస్కృతి, అధికార దహం, ఎప్పటికీ అధికారులు ఉండాలని తహతలాడుతున్న మోడీ, అమిత్ షా చేసిన పన్నాగం వల్లే మహారాష్ట్రలో గాని కర్ణాటకలో గాని ఓట్ల దొంగలింపు జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోతాం ఎట్లా? 6 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను మేము గెలుస్తాం ఎట్లా? ఆ మధ్య 6 నెలల్లో 1 కోటి ఓట్లు జమయ్యేట ఎట్లా? ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత కాదా మిత్రులారా? నేను నిన్న ఆరోపణ చేస్తే మా అరుణక్ ఒక దిక్కు, మా తమ్ముడు అరవింద్ ఒక దిక్కు, ఈటెల రాజేందర్ ఒక దిక్కు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు దౌర్భాగ్యం, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నట్టు సందర్భం. ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది. 8 మంది ఎంపీలు భుజాలు తడుపుకుంటా ఉన్నారు. ఇవాళ గెలిచిన తీరు పట్ల అనుమానాలు ఉన్నాయని మళ్ళీ చెప్తా ఉన్నాను. మా నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంతో మందికి ఓట్లు నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయి. వాళ్ళు మహారాష్ట్రలో ఓటేస్తారు, నిజామాబాద్ లో ఓటేస్తారు. ఒక పౌరుడికి 2 ఓట్లు ఉండొచ్చునా? ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు చెప్పాలి. చెప్పే పరిస్థితి లేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అనుమానాస్పదమైన ఎన్నిక ఈ 8 మంది ఎంపీలు అనే మాట. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసింది. రాహుల్ గాంధీ గారి కళని సాకారం చేసింది. 56.33% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే మాట ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. దాని తర్వాత 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేస్తే కేంద్రం మొఖాలడ్డేసి 4.5 మాసాలుగా కేంద్రం వద్ద పెండింగ్ లో పెట్టుకుని ఉంది. నేను కిషన్ రెడ్డి నిన్ను అడిగా, ఇవ్వాలి కూడా అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత అక్కసు మీకు బీసీల మీద అని. ఒక రెడ్డి బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయంగా లేనిది, 2 చట్టాలకు బీసీలకు ఇవ్వాలంగా లేనిది, నీకెందుకయ్యా కడుపు నొప్పి అనే మాట మాట్లాడుతా ఉన్నా. నీకు భయపడి ఇలా బండి సంజయ్ గాని, ఈటెల రాజేందర్ గాని, లక్ష్మణ్ గారు గాని, అరవింద్ గారు గాని, మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరులను. ఆయన మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు. ఫస్ట్ నిన్న జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్కి గెలిచడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలనో ఉంటుంది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లవాడలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నా. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లు అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటున్నా అంటే, సరే
రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నేను జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 ఇవి మహిళలకు ఇస్తున్నాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి అది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఇవి, మా డిఏలు ఇవి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవి, 12 రైతు కుళ్ళకి ఇవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది, రైతు భరోసా ఏది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరు ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించినాను. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమైతే గజ్జి సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు, 15 నిమిషాలు మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరు, సర్పంచో, ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డా గెలవాలి. వాళ్ళు ఓట్లు వేయించుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి, కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేసినాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? ఆయన గెలవలే వాళ్ళు. అంటే అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టెక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడుతానంటే చెప్పండి. మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అంటే బీసీ నాయకుడు విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్లు ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏం బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపోతున్న వాళ్ళే వెళ్తున్నారు. ఓడిపోయే దాంట్లో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్లస్ మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణాలు అందరూ డిసైడ్ ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ ఉన్నారు, విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు అనుమానాలు తెలంగాణలో కూడా మరి వాళ్ళ ఎంపీ ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం. ఏం నిష్పడతామేది? ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? 8 సీట్లు ఎట్లా గెలుస్తాం మేము? ఎమ్మెల్యే కానీ అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్లో అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారులకు వస్తాం కదా. పార్లమెంట్లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిరిగితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ ఏమో ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తెలిస్తే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతో గన్మెన్ వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా ఉంటే మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డామిడ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు పిటిషన్ వేయలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ధన్యవాదాలు.